కర్తృత్వ భావనలో నువ్వు ఉండకు, నువ్వు చేస్తలేవు, అది నీ ద్వారా జరుగుతుంది, అది నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అని చెప్తారు ఆయన. ఈ స్థితిని మనము అందుకున్నప్పుడు ఏమైతే అంటే మనం చేసేటువంటి కర్మలు కార్యాలన్నీ కూడా మంగళదాయకమైన అవుతాయి. అప్పుడు దాంట్లో మనకి ఎట్లాంటి అటాచ్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, పిల్లగాన్ని పెంచి పెద్ద చేస్తుంది, ఆమె వృద్ధాప్యంలో ఆమెను సాకుతాడు వాడని. ఇంకొక ఆమె ఉంది, ఆమె పిల్లగాన్ని పెంచి పెద్ద చేయడం అనేది కన్నది కాబట్టి ఆమె బాధ్యత. ఫస్ట్ పిల్లగాన్ని పెంచి పెద్ద చేయడం వల్ల వాడు వృద్ధాప్యంలో ఆమెను చూసుకుంటాడు అనే కారణంతో చేస్తే అది ఆమెది సకామ కర్మయోగం అవుతుంది. మంచి ఉద్దేశం ఉంది అక్కడ. నాకు కూడా వయసు మళ్ళిన తర్వాత అనారోగ్యం పాలైనప్పుడు వాడు నన్ను చూసుకుంటాడు నా బాగోగులని. తర్వాత సకామ కర్మయోగం అయిపోయిన తర్వాత నిష్కామ కర్మయోగం. ఆ పిల్లగాన్ని నేను పెంచి పెద్ద చేయడం నా డ్యూటీ, వాడు నన్ను చూసుకున్నా చూసుకోకపోయినా తర్వాత విషయం అది అని చెప్పి ఆమె చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఎట్లాంటి అటాచ్మెంట్ ఉండదు, ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఉండదు, కాబట్టి లైఫ్ అనేది ఇంకా ఫార్ మోర్ ఈజీగా వెళ్తాడానికి ఛాన్స్ ఉంటుంది సెకండ్ స్టెప్లో. ఇక థర్డ్ స్టెప్లో ఏంటంటే నేను అనేది లేదు, పిల్లగాడు ఆమె ద్వారా వస్తున్నాడు, లేకపోతే స్త్రీ పురుషుల కలయిక వల్ల బాబు జన్మిస్తుండు అంటే వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఎక్కడి నుంచి వచ్చి నేచర్ ఇచ్చింది, అది ప్రకృతి దానికి కావాల్సిన పనులను వ్యక్తుల ద్వారా జరిపింపజేసుకుంటుంది. అది వాడు క్రియేట్ చేయలే. చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్ అంటాడు ఖలీల్ జిబ్రాన్. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ యూ బట్ దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు యూ అంటాడు ఆయన. ఇది చాలా డెప్త్తో కూడుకున్న పాయింట్స్. నిష్కామ కర్మయోగము అనేది అడ్వాన్స్డ్ లెవెల్, అంటే మీడియం అడ్వాన్స్డ్ లెవెల్. ఫస్ట్ బేసిక్ లెవెల్ వచ్చేసి సకామ కర్మయోగం. ఫలితం నేను చేస్తున్నా, నాకు రిజల్ట్ ఇట్లా రావాలి. దానివల్ల ఏమవుతుందంటే వాడు భవిష్యత్తుని ఊహించి వర్ధమానాన్ని కోల్పోతాడు. నేను ఆ పర్వతాన్ని ఎక్కిన తర్వాత నేను అప్పుడు ఆనందిస్తానంటే అక్కడ నువ్వు ఉండేది కొన్ని మినిట్సే, కానీ నువ్వు పర్వతాన్ని అధిరోహించే క్రమంలో నువ్వు స్పెండ్ చేసేటువంటి టైం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ జర్నీని నువ్వు ఎంజాయ్ చేయాలి. అంటే వర్ధమానంలో మనం ఉండగలిగినప్పుడు మనం త్రూఅవుట్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాము అని చెప్తాడు కృష్ణుడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం భవిష్యత్తు పైన ఆదుర్తతతోటి వర్ధమానాన్ని నహికొనచాయి. కాబట్టి ఏంటంటే మనము సకామ కర్మయోగంలో అలా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. నిష్కామ కర్మయోగంలో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, కాబట్టి లైఫ్ అనేది ఒక ప్లేఫుల్గా ఉంటుంది. కృష్ణుడు అదే విధంగా ఉండేటోడు. ఇప్పుడు కర్మ సన్యాస యోగం అని అంటే మంచి చెడులు ఏది జరిగినా టోటల్ నేచర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఒక అలైన్మెంట్ మీదకి వచ్చినప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. అది వీనికి ఫేవర్లో రావచ్చు, వీనికి ఎగ్నెస్ట్గా రావచ్చు. దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని వీడు వ్యక్తిగతంగా తీసుకోవడం అవసరం లేదు, ఎందుకంటే వీడు కర్త కాదు. అది వీని వల్ల జరుగుతలేదు, అది వీడు జరిగిస్తేనే జరగదు, అది వీడు వద్దంటే ఆగదు. అది ఆ డూయర్ అనేది వెళ్ళిపోతే ఎగ్జిస్టెన్స్ చేయాల్సిన పనులు అది చేసుకుంటూ ఉంటుంది.